సో ఇక్కడ లైవ్ జాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ 20 feet ఇక్కడ జంప్ చేయొచ్చు, అక్కడ 80. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు గణపతి యాత్ర ఛానల్. ఈరోజు అయితే మన యాత్ర కలమందేవి వాటర్ ఫాల్స్. ఇవైతే మహారాష్ట్రలో పాల్ఘర్ దగ్గరలో ఉన్నాయి. సో మనం డైరెక్ట్గా కూడా వెళ్ళచ్చు. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే నేనైతే బేలాపూర్ నుంచి వచ్చాను. బేలాపూర్ నుంచి పాల్ఘర్ వచ్చాను. లోకల్ ట్రైన్ 110 kilometers మాట, 30 rupees అయ్యింది లోకల్ ట్రైన్ కాబట్టి. సో ఇక్కడ నుంచి మనం జవహర్ నగర్ వెళ్ళాలి. ప్రజెంట్ అయితే పాల్ఘర్ వరకు వచ్చాము. ఇక్కడ నుంచి జవహర్ నగర్ వెళ్తాం. మేము మా కొలీగ్స్ అయితే స్టార్ట్ అయ్యాం. హాయ్ రోజ్ బాయ్. సో అక్కడికి వెళ్ళాక లొకేషన్ అన్నీ చూద్దాం పదండి. పాల్ఘర్ రాగానే ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. సవక వాటర్ బాటిల్స్ పట్టేసుకున్నాం నిండా. సో కొంచెం ఎదురుకెళ్తే డిపో వస్తుంది. అక్కడి నుంచి మనం జవహర్ నగర్ బస్సు ఎక్కాలంట. సో అక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతాం. పాల్ఘర్ బస్ డిపోకి అయితే వచ్చాము. స్టేషన్ నుంచి ఒక 5 minutes. సో ఇక్కడ నుంచి ఇంకా 60 kilometers వెళ్ళాలి మనం. సో మనం పాల్ఘర్లో చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ ఉంది. ఇలాంటి 2-3 అయితే చూసాను నేను వచ్చేటప్పుడు పాల్ఘర్లో. పాల్ఘర్ నుంచి జవహర్కి డైరెక్ట్ బస్సు దొరకకపోతే పాల్ఘర్ నుంచి మస్తన్నాకాకి షేరింగ్ ఆటోలో వెళ్ళొచ్చు. 6 cabs కూడా ఉన్నాయి. 40 rupees టికెట్. మళ్ళీ మస్తన్నాక నుంచి విక్రమ్గఢ్కి వెళ్తాము. విక్రమ్గఢ్కి 50 rupees. మళ్ళీ విక్రమ్గఢ్ నుంచి జవహర్ నగర్కి 50 rupees. సో ఇలాగే షేరింగ్ క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. జవహర్ నగర్ నుంచి కల్మందేవి వాటర్ ఫాల్స్కి 10 kilometers ఘాట్ రోడ్డు. బట్ అక్కడైతే ప్రైవేట్ వెహికల్ మనం బుక్ చేసుకోవాలి. అప్ అండ్ డౌన్ 1000 rupees తీసుకున్నారు మాకు. మేము రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయనకే ఫోన్ చేసాము. ఆయన వచ్చి మమ్మల్ని మళ్ళీ జవహర్ నగర్ దగ్గర దింపారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ బయట ఎంట్రీ ఫీజ్ 20 rupees per person. వాటికైతే వచ్చాము. ఇక్కడైతే జర్నీ అయితే చాలా దారుణంగా జరిగింది. సో మార్నింగ్ 7:30 to ఈవినింగ్ 5:30 వరకు ఓపెనింగ్. సో ఇలా కిందకి ఒక 500 meters ఉంది. లొకేషన్ అయితే పీస్ఫుల్గానే ఉంది. మీకు ఓన్ వెహికల్స్ ఉంటే బెటర్. సో మాకైతే ఓన్ వెహికల్స్ ఏం లేవు ఇక్కడ. సో అందుకే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద వచ్చాము. అందుకే ఎంత లేట్ అయింది. కనిపిస్తుంది కదా అదే వాటర్ ఫాల్. లైవ్ జాకెట్స్ ఉన్నాయి ఇక్కడ. లైవ్ జాకెట్స్ గంటకి 100 rupees అంట. సో మేము 6 వచ్చి 2 తీసుకున్నాం. మారుతూ ఉంటాం అన్నమాట. There's a sparkle in your eye that believes in fear.
ఫస్ట్ పెద్దది 80 feet లోతుంది కింద, సెకండ్ 15 feet ఉంది, థర్డ్ పూల్ 40 feet ఉంది ఆ కింద. చాలా ఉంది, చాలా బాగుంది ప్లేస్. ఓకే, లైఫ్ జాకెట్ అయితే తీసుకున్నాం. మనకైతే స్విమ్మింగ్ రాదు, సో మెల్లిగా స్విమ్ చేద్దాం. సో ఈవిడైతే దూకుతున్నారు. ఇప్పుడు ఎక్కడైతే ఇద్దరు గజేతగాళ్ళు ఉన్నారో పడగానే కిందకెళ్ళి పైకి లేపుతున్నారు, తీసుకొస్తున్నారు. అయితే పడ్డారు. వీడికి అంత ఎక్స్పీరియన్స్ ఉంటాలో వచ్చినాడో చూడు. చూసారు కదా వాటర్ ఫాల్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. మేము డే అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో వన్ డే ట్రిప్ అంటే ఇంకా చెప్పాలంటే ద బెస్ట్ వాటర్ ఫాల్ అనాలి. సమ్మర్లో కూడా ఉంటుందంట, నో ప్రాబ్లం. సో టైమింగ్స్ అయితే మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉన్నాయి. సో లైఫ్ జాకెట్స్ చూసారు కదా, లైఫ్ జాకెట్స్ మనం అయితే స్విమ్ చేయొచ్చు. గంటకి 100 రూపీస్ తీసుకుంటున్నారు. మాన్సూన్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది, కానీ ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. చాలా డేంజరస్ ప్లేస్ అంటే ఇది. లోకల్ వాళ్ళని అయితే అడిగినప్పుడు చెప్పారు అక్కడికి వెళ్ళొద్దు, చాలా డేంజర్, చాలా మంది చనిపోయారు, పడిపోయి అన్నారు. సో ప్రాపర్ గైడెన్స్ ఉంటేనే వెళ్ళండి అంటే ఇక్కడ గైడెన్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు అసిస్ట్ చేస్తున్నారు. గజేతగాళ్ళు వీళ్ళు లోకల్ పీపుల్స్ ఉన్నారు. సో మన ఎంత ఫన్గా ఉంటే అంత జాగ్రత్తగా తిరిగి రావాలి. సో మేము ఇప్పుడైతే జవహర్ నగర్ వెళ్తున్నాం. జవహర్ నగర్ నుంచి నాసిక్ 80 కిలోమీటర్లు. సో మేము ముంబై వెనక్కి వెళ్ళాలంటే మేము 140 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో నాసిక్ దగ్గర అని చెప్పి మేము నాసిక్ అయితే ప్రయాణం అవుతున్నాం. జవహర్ నగర్ నుంచి నాసిక్ బస్సులు ఉన్నాయి. ఆ వీడియో నేను సెకండ్ పార్ట్ కింద తెస్తాను, Day 2. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ స్టే ట్యూన్ గణపతి యాత్ర. థ్యాంక్ యూ. ఎందుకే తొందర తొందర